గత 5 ఏళ్లలో చాలా ఇబ్బందులు పడ్డా అన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. వైఎస్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం రాజారెడ్డి దగ్గర నుంచి పోయిందన్నారు. ఆయన ఆస్తుల కోసం తమ కుటుంబం ఎలాంటి తప్పుడు దారి ఎంచుకోలేదన్నారు. తమపై చేస్తున్న ఆరోపణలన్నీ కూడా తీవ్రంగా ఖండించారు. ఆయన తనపై తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఉన్నది ప్రజల కోసమని గుర్తు చేశారు. నాకు వైఎస్ కుటుంబానికి ఎప్పటి నుంచో సన్నిహిత్యం ఉండింది, పోయింది. ఎవరి వల్ల అంటే పెద్ద ఆయన రాజారెడ్డి వల్ల. ఆయన ఎప్పుడు ఏమనేవాడు, మైట్ ఈజ్ రైట్ అంటాడు. నేను ఎప్పుడు మైట్ ఈజ్ రైట్ నన్ను న్యాయంగా పోదాము అంట. నేను నష్టపోయినదో లాభపడిందే ఇట్స్ నాట్ కన్సల్ట్ విత్ ఎనీ పార్టీ, ఇట్స్ మీ. చాలా మంది చాలా మాట్లాడుతుంటారు మా గురించి, ఏదో ఇప్పుడిప్పుడే ఓవర్ నైట్ రిచ్ అయినట్లు. యా అనుకుంటే ఏం కాదులే. ఇట్స్ ఓన్లీ ప్రిస్టేజ్, ఇట్స్ ఓన్లీ ప్రిస్టేజ్. అందరికీ మొరబెట్టుకున్నా, ప్రతి ఒక్కరిని మొరబెట్టుకున్నా. వాళ్ళకే కాదు మాకు కూడా ఉంటాయి ప్రిస్టేజ్లో. మేము చీము రక్తం ఉండే నా కొడుకులమే, మాకు ఎక్కువ ఉంది చీము రక్తం. ఎక్కడెక్కడ తల వంచాల్సిన పని లేదు. చేత కాకపోతే నా భార్య కోసం క్లీనర్ పని చేస్తా, లేదంటే ఎక్కడ చౌకీదారుగా పనిచేస్తా. ఎవరి గురించి చెప్పుకోలే మేము. న్యాయం లేని పోలీస్ ఇప్పుడైనా సరే రెడీ. నువ్వు తప్పు చేసినావంటే ఐ బో మై హెడ్. మారండి దయచేసి పోలీస్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డిఓఎస్పీస్, సిఐస్, ఎస్ఐస్ అండ్ కానిస్టేబుల్స్. ఏదో మాట్లాడతారు. అంతో ఇంత నేనే పైనుంచి పుట్టినారు అంత బాధాకరం. అందరికీ రాసిన నా లారీలు నిలబడితే ఈ రోజు కూడా ఆడే ఉన్నాయి ఫ్యాక్టరీ దగ్గర. అద్దాలు పలుగొట్టారు. ఎస్, ఇట్ ఇస్ మై ప్రిస్టేజ్. అక్కడ ఏదో దౌర్జన్యం జరగచ్చు. నేను ఇక్కడ లారీలు నిలబడితే నేను ఇన్సల్ట్ చేసినట్లా తెలుసుకుంటే లేదా? ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు కదా. ఇదే న్యాయమా? సరే, ఛాలెంజ్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఉన్నాయో చూడండి. సాల్ ఎఫ్ఐఆర్స్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి యోగానంద్ జాయిన్ అవుతున్నారు. యోగానంద్, జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ కూడా ఖండిస్తున్నారు ఆయన. రైట్, ఉమ్మడి అనంతపురం జిల్లాలో కాబట్టి రాష్ట్రంలోనే ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు పొందిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఇవాళ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చి తన ఆవేదనలో తన ఆవేశాలు కూడా పోలీసులపై ప్రభుత్వాన్ని కూడా పూర్తిగా వెలగట్టాడు. గత కొన్ని రోజులుగా నడుస్తున్న ఫ్లై యాష్ వివాదం నుంచి, అలాగే తన సమస్యలను ఏదైతే గత 5 ఏళ్లుగా తన ఇబ్బందులు పడ్డాడు, ఆ ట్రావెల్స్ మూసివేత దగ్గర నుంచి తన క్వారీ మూసివేతలన్నీ కూడా ఈ ప్రెస్ మీట్ లో కూడా తన బాధలను పంచుకోవడం చెప్పొచ్చు. గత కొన్ని రోజులుగా ముఖ్యంగా ఈ ఫ్లై యాష్ వివాదం అయితే బూడిద వివాదం అయితే నడుస్తుందో, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ యాజమాన్యం కోసం అక్కడ పనిచేస్తున్న కార్మికుల కొట్టకూడదని నేను ఎటువంటి దాంతో చర్యలు తీసుకోవట్లేదు, లేకుంటే నా సత్తా చూపించేవాడంటూ కూడా ఆయన ఆవేదన కూడా వెళ్ళగలుగుతారు. గత కొద్ది రోజులుగా ఈ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, తడపత్రి ఎమ్మెల్యే జేసీ కుటుంబం ఇద్దరి మధ్య కూడా ఈ బూడిద వివాదం కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఆ బూడిద అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో కూడా దీన్ని రవాణా చేస్తూ ఉండేవారు. ఈ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ దాదాపు 3,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. దాని మీద ఆధారపడి 40,000 మంది కూడా కుటుంబాలు కూడా ఆధారపడి ఉన్నాయి. కాబట్టి వాళ్ళ కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందుకోసం అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ యాజమాన్యం కూడా నేను క్షమాపణ చెప్తున్నాను కూడా ఫ్లెక్సీ వెనక కట్టుకొని ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. గత 5 ఏళ్ళు వైసీపీ శ్రేణులు ఎంత ఇబ్బంది పడ్డా పెద్ద బాధపడలేదు, కానీ ఈ మా టీడీపీ హయాంలో కూడా ఇలాంటి ఇబ్బంది పడడం కూడా నాకు చాలా ఆవేదన గురవుతున్నాడు కూడా ఆయన
ప్రెస్ మీట్ లో ప్రస్తావించారు. ముఖ్యంగా బస్సులు మన బస్సులన్నీ కూడా ఆపేశారు. సంబంధించిన సిమెంట్ గ్రానైట్ లీజులు కూడా ఆపేశారు. అవన్నీ కూడా పెద్దగా బాధపడలేదు. కానీ ఇప్పుడు టీడీపీ అధికారులు వచ్చినా కూడా అధికారులు వన్ సైడ్ గా ఉన్నారు. ముఖ్యంగా జిల్లా ఎస్పీ, అనంతపురం జిల్లా ఎస్పీ, కర్నూలు జిల్లా ఎస్పీ డిఐజీని కూడా హెచ్చరించాడు. తీవ్ర స్థాయిలో కూడా నేను ఎన్ని కష్టాలు పడ్డా ప్రజల కోసమే తప్పించి వివేదాని కోసం కాదు. ఖచ్చితంగా మీరు వన్ సైడ్ గా ఉండకుండా లారీలు ఇప్పటికీ కూడా అక్కడే ఉన్నాయి. లారీల అద్దాలు కూడా పగలగొట్టేశారు. అయినా కూడా నేను మౌనంగా ఉన్నాను కాబట్టి నా మౌనాన్ని చేతికాలంగా తీసుకోవద్దు కూడా తీవ్ర స్థాయిలో కూడా హెచ్చరించాడు జిల్లా పోలీసుల్ని. ముఖ్యంగా 5 ఏళ్ళు ఇబ్బంది పడ్డాం, కానీ ఇప్పుడు కూడా ఇబ్బంది పడాలంటే మాత్రం మా వల్ల కాదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా దీనిపైన ఒక హెచ్చరిక కూడా జారీ చేస్తుంది. గతంలో నుంచి ఇబ్బంది పడి 5 ఏళ్లలో కూడా వైసీపీని ఎదుర్కొని మున్సిపాలిటీని ఏకైక గెలిచాం మేము. తర్వాత మున్సిపాలిటీలకు మాత్రమే గెలిచింది. రాష్ట్రంలో ఎక్కడ గెలకపోయినా కూడా దానికైనా మీరు గుర్తించాలంటూ కూడా పరోక్షంగా సీఎం చంద్రబాబు కూడా ఆయన హెచ్చరించడం తెలుస్తోంది. ఇన్ని కష్టాలు పడి మేము గెలిస్తే మా కార్యకర్తల కోసం, మా కార్మికుల కోసం మౌనంగా ఉంటాం తప్పించి వేరే దానికోసం కాదంటూ కూడా ముఖ్యంగా మరోసారి ఫ్లై యాష్ వివాదాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. గత కొన్ని రోజులుగా ఫ్లై యాష్ వివాదం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. మాకు ఒక 10-15 రోజులుగా ఈ వివాదాలకు సదుమని అనుకున్నాం. కానీ మరోసారి జేసీ వ్యాఖ్యలతో కూడా మరోసారి హైలైట్ అయ్యని చెప్పొచ్చు. గత 15 రోజులుగా సీఎం ఇద్దరిని కూడా పిలిపించి మాట్లాడాడు. జేసీ అస్మిత్ రెడ్డిని అనంతపురం పర్యటన సీఎం ఒక విధంగా హెచ్చరించడం తెలుస్తోంది. ఈ హెచ్చరికల నేపథ్యంలో 15 రోజుల నుంచి ప్రెస్ మీట్ కానీ ఎక్కడ కూడా మాట్లాడాలని చేసి ఇవాళ తన దాదాపు అధికారం కూటమి అధికారులు వచ్చినప్పటి నుంచి కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదన మొత్తం కూడా వెలగట్టాడు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ యోగానంద్.